పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దాన్ని పంపించడం జరిగింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనగా లోక్సభ సభ్యులు ఉంటారు, రాజ్యసభ సభ్యులు ఉంటారు. వాళ్ళ యొక్క పార్టీ బలాబలాలకు అనుకూలంగా దామాషా ప్రకారం సభ్యులు నియమిస్తారు. బీజేపీ అతిపెద్ద పార్టీ కనుక ఈ జాయింట్ పార్లమెంట్ కమిటీ జేపీసీకి బీజేపీ సభ్యుడే చైర్మన్గా ఉంటాడు. వీళ్ళని 90 రోజులలో చర్చలు జరిపి వాళ్ళు అవసరమైతే దేశవ్యాప్తంగా పర్యటించి, రాష్ట్రాలు పర్యటించి, ప్రజాభిప్రాయం సేకరణ చేసి వాళ్ళ యొక్క నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదికను సభ్యులందరికీ అందజేసి పార్లమెంట్లో దానిపై చర్చ జరుపుతారు. చర్చ తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ యొక్క వాళ్ళు ఇచ్చిన సూచనలు, సలహాలను అప్పుడు పార్లమెంట్లో అవసరమైతే ఓటింగ్కి పెడతారు. జమిలీ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి? ఈ వార్తాపత్రికలు, సోషల్ మీడియా, టీవీలు ప్రజల్లో గందరగోళం నెలకొల్పుతున్నారు. 2027లో ఎట్టి పరిస్థితులలో కూడా జమిలీ ఎన్నికలు జరగబోవు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు అనుకూలంగా అసెంబ్లీ ఎన్నికలు సవరిస్తారు కానీ వేరే రకంగా చెయ్యరు. 2024లో లోక్సభ ఎన్నికలు జరిగిన 5 ఏళ్ల కాల పరిమితి కొనసాగుతుంది. అందువల్ల 29లోనే జమిలీ ఎన్నికలు అమలవుతాయి. ఈ బిల్లు పాస్ అవుతుందా లేదా, లోక్సభలో సభ్యుల మద్దతు ఉన్నదా లేదా, రాజ్యసభలో మద్దతు ఉన్నదా లేదా, ఇది రాజ్యాంగ సవరణ కదా, 2/3 వంతు మద్దతు ఉంటేనే కదా బిల్లు పాస్ అయ్యేదని కొంతమంది అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఈ సంఖ్యాబలం ఇవన్నీ కూడా అపర చాణక్యుడు లాంటి అమిత్ షా, ఆయన మనకు పూర్వం హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉండేవాడు, ఆయన లాంటి వాడు అమిత్ షా. అమిత్ షా వ్యూహకర్త, ప్రజల ముందు కనిపించే వ్యక్తి ప్రధానమంత్రి మోదీ. ఈ చాణక్యుడు అప్పటికే ఈ గణాంకాలు, లెక్కలన్నీ సిద్ధం చేశాడు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ జమిలీ ఎన్నికలు పెట్టాలి అని నివేదిక ఇచ్చే అవకాశం ఉంది, ఇస్తుంది కూడా. ఎందుకంటే దాంట్లో అధికార పార్టీకి చెందిన సభ్యులు అధికంగా ఉంటారు కనుక జమిలీ ఎన్నికలకు అనుకూలంగానే జేపీసీ కమిటీ నివేదిక రాబోతూ ఉంది. మరి ఎట్లా ఈ సంఖ్యలు, ఈ అంకెల గ్యారడీ ఎలా సాధిస్తారు అనే దానిపై చాలామంది రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. 90 రోజులంటే మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో దీన్ని ప్రవేశపెట్టచ్చు. లేదు బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా 1-2 రోజుల పాటు సభను సమావేశపరిచి ఇరు సభలను, లోక్సభ, రాజ్యసభను అక్కడ చర్చ జరిపి ఓటింగ్ జరిగిన తర్వాత ఈ రాజ్యాంగ సవరణ ద్వారా జమిలీ ఎన్నికలు జరుపుతారు. మరి ఇప్పుడు బలం లేదు కదా, ఎక్కడి నుంచి వస్తారంటే ఇవాళ మన దురదృష్టం, మనకి బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చారు. ఆనాడు చట్టసభలో ఎవరున్నారు స్వాతంత్రం వచ్చినప్పుడు? స్వాతంత్ర సమరయోధులు, లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు, ప్రొఫెసర్లు, రైతు నాయకులు, సచ్చీలురైన వారు, నీతి నిజాయితీకి మారుపేరైన వారు చట్టసభల్లో, లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీలోను, కౌన్సిల్లో ఉండేవారు. ఇప్పుడు లోక్సభ, రాజ్యసభలో నేర చరిత్ర కలిగిన లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు వీళ్ళ దేశ భవిష్యత్తుని, 140 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తుని నిర్దేశించేది, నేటి యువత యొక్క దశ నిర్దేశించేది వీళ్ళ నేర చరిత్ర కలిగిన లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యుల. ఈ గణాంకాలు వింటే గుండెలు బాదుకునే పరిస్థితి వస్తుంది. 543 మంది లోక్సభ సభ్యులుంటే వాళ్ళలో 251 మంది నేర చరిత్ర కలిగిన వారని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెబ్సైట్లోనే పెట్టింది. అంటే 56% మంది లోక్సభ సభ్యులు నేర చరిత్ర కలిగిన వాళ్ళు. అది వాళ్ళే
ఎన్నిక సమయంలో రిటర్నింగ్ అధికారికి ధృవీకరణ పత్రం అఫిడవిట్ రూములో నాపై ఇన్ని కేసులు ఉన్నాయి, అవి సివిల్ కేసులు కాదు, ఈ క్రిమినల్ కేసులు ఉన్నాయి, నా నంబర్లతో సహా పోలీస్ స్టేషన్లతో సహా ఏ ఏ కోర్టులలో ఏ కేసు ఉందని వాళ్ళు స్వహస్తాలతో ఒక ధృవీకరణ పత్రాన్ని సమర్పించారు. అంటే 56% మంది లోక్సభ సభ్యులు నేర చరిత్ర కలిగిన వారు. కాంగ్రెస్కున్న 99 మంది లోక్సభ సభ్యుల్లో 49 మంది నేర చరిత్ర గలవాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఈ 251 మంది నేర చరిత్రలో 27 మందికి ఇప్పటికే శిక్షలు పడినాయి. శిక్షలు పడితే కింద కోర్టులో, జిల్లా కోర్టులో శిక్ష పడితే దాన్ని హైకోర్టులో తేవటం, హైకోర్టులో కొన్ని ఉన్నాయి, కొన్ని సుప్రీంకోర్టులో ఉన్నాయి. అంటే వాళ్ళు పడిన శిక్షని తాత్కాలికంగా వాయిదా వేసే విధంగా మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుంటున్నారు. ఈ నేర చరిత్ర కలిగిన వాళ్ళపై శిక్షలు ఎందుకు పడటం లేదు? మన రాష్ట్రానికి చెందిన తెలుగువాడు జస్టిస్ ఎన్వి రమణ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు రాజకీయ నాయకులపై, ప్రజాప్రతినిధులపై ఉండే కేసులు సంవత్సర కాలం లోపల విచారణ జరిపి ఏదో ఒక తీర్పు ఇవ్వండి, నిందితుడిని అతను ఏమీ చేయలేదన్నా చెప్పండి, లేదా శిక్ష పడేలా చేయమంటే అది ఆయన ఆదేశాలు గాలికే పోయినాయి. 5 ఏళ్ళు 10 ఏళ్ళు. దీనికి ఎవరు బాధ్యులు? ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? దీనికి కారణం ఒకటి పోలీసు వ్యవస్థ. రాష్ట్రాల్లో ఉండే పోలీసులు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రుల అధీనంలో ఉంటారు, వాళ్ళు నీరు గారుస్తుంటారు. 6 నెలల లోపల ఛార్జ్ షీట్ వేయాలి. ఛార్జ్ షీట్ వేయరు పోలీసు వాళ్ళు. సరే, కోర్టుకి ఛార్జ్ షీట్ వేశారు. ఇక అక్కడ ఉండే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాళ్ళ పని వాళ్ళు చేయరు. ఇక జడ్జిలు అయితే జిల్లా జడ్జిలు, హైకోర్టు జడ్జిలు కూడా వాయిదాల మీద వాయిదాలు. సుప్రీంకోర్టులో మాత్రం త్వరితగతిన ఈ ప్రజాప్రతినిధులపై ఉండే కేసుల వ్యవహారంలో మాత్రం చాలా వేగవంతంగా తీర్పులు ఇస్తున్నారు. ఈ విధంగా దీనికి కారణం పోలీసు వ్యవస్థ, తర్వాత ప్రభుత్వమే నియమించుకున్న జిల్లా స్థాయి కోర్టులో ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏపీపీలు, హైకోర్టులో ఉండే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఇక న్యాయాధికారులు, న్యాయమూర్తులు, జిల్లా న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, వీళ్ళందరూ కూడా వాయిదాల మీద వాయిదాలు. ఈ విధంగా వాళ్ళ ధనబలంతో, అధికార బలంతో కోర్టులలో ఈ నేర చరిత్ర కలిగిన లోక్సభ సభ్యులు వాళ్ళపై శిక్ష పడకుండా కాలయాపన చేస్తున్నారు. ఇక అనేక మంది లోక్సభ సభ్యులకు అక్రమాస్తులు, తర్వాత బ్యాంకులకు ఎగవేతలు, వాళ్ళ ఆదాయానికి మించిన ఆస్తులు. ఈ విధంగా అటువంటి లోక్సభ సభ్యులు రేపు రాబోయే జమిలి ఎన్నికల బిల్లులో వాళ్ళకి అసలు నైతిక విలువే ఉంది. అయినా అమిత్ షా వ్యూహం ఎలాగో ఉంది. ఇప్పుడు లోక్సభలో ఎన్డీఏ కూటమికి 305 మంది ఉన్నారు. ఇంకా ఇతర పార్టీల నుంచి జంప్ జిలానీలు సిద్ధమవుతున్నారు. ఎవరు వాళ్ళు? ఇక్కడ ఉద్ధవ్ థాక్రేకి చెందిన శివసేన పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 9 మంది ఉన్నారు. అక్కడ పవార్ మహారాష్ట్రలో ఆయన పార్టీకి చెందిన ఎన్సీపీ వాళ్ళు 8 మంది ఉన్నారు. 17 మంది ఉన్నారు. ఆ 17 మంది కూడా ఇప్పటికే శివసేనకు చెందిన ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మరో ఉప ముఖ్యమంత్రి పవార్ అన్న కొడుకే. ఆ పవారు వీళ్ళంతా కలిసే ఉన్నారు, కలిసి కాపురం చేశారు ఒకప్పుడు. వాళ్ళకున్న సాన్నిహిత్యంతో ఇప్పటికే ఒక 11 మందిని బీజేపీలో విలీనం అవటానికి ఒప్పించారు. వాళ్ళు ఉన్నది 17 మంది, 11 మంది ఒప్పుకున్నారు. ఇక లాంఛనంగా రేపు ఈ శీతాకాల సమావేశాలు ముగిశాక ఈ శివసేన, ఉద్ధవ్ థాక్రే ఆ పార్టీకి చెందిన వాళ్ళు, అలాగే నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ శరద్ పవార్కి చెందిన 8 మందిలో అధిక శాతం భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉన్నది 305. ఈ 305కి ఇంకొక 11 కలిసినట్టే. ఇక దీంతో పాటు మరొక 2 రాష్ట్రాల్లో లోకలొకలు ప్రారంభమైనాయి. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీలో 37 మంది ఉన్నారు. దాంట్లో కూడా ఎంతమంది సగం పైగా ఈ సమాజ్వాదీ పార్టీ సభ్యులు బీజేపీలో చేరతారనే ఊహాగానాలు ఉన్నాయి. అలాగే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు 28 మంది ఉన్నారు. దాంట్లో కూడా సగం పైగా గతంలో జరిగింది. గతంలో తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ సభ్యులు బీజేపీలో చేరారు. ఇప్పుడు కూడా మళ్ళీ చేరతారు. అంటే ఈ సంఖ్య మనకు కావాల్సింది 2/3 కావాలంటే 362 కావాలి.
ఇప్పటికే 305 బలం ఉంది. ఈ శివసేన, ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సిపి, తర్వాత సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళందరూ కలిస్తే కావలసిన 362 వచ్చేస్తుంది. అయితే ఇది దేశ ప్రయోజనాల కొరకు ఈరోజు ఇతర పార్టీల నుంచి వచ్చినా కూడా మనం ఆహ్వానించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే 1947లో మనకు స్వాతంత్రం వస్తే ఆనాటి పెద్దలు 5 ఏళ్ల పాటు ఎన్నికలు పెట్టలేదు. మొట్టమొదటి లోక్సభ, శాసనసభ ఎన్నికలు 1952లో ఈ దేశంలో జరిగినాయి. 52లో లోక్సభకి, అసెంబ్లీకి దేశమంతా ఒకేసారి జరిగినాయి. మళ్ళీ 57లో జరిగినాయి, 62లో జరిగినాయి. అంటే వరుసగా 15 సంవత్సరాల పాటు మన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు కలిసి జరిగినప్పుడు ఈ రోజున మళ్ళీ అదే విధానాన్ని మనం అవలంబించడంలో తప్పేంటి అని ప్రజలు కోరుకుంటున్నారు, యువత కోరుకుంటున్నారు, విద్యార్థికులు, మేధావులు కోరుకుంటున్నారు. ఈ నేర చరిత్రులైన లోక్సభ సభ్యులు ఎవరు? మన తలరాతలను మార్చే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు అని ప్రశ్నిస్తున్నారు నేటి యువత. ఇక ఇదే కాకుండా ఇతర పార్టీలకు చెందిన లోక్సభ సభ్యులు వాళ్ళ మీద మెడ మీద కత్తి పెట్టినట్టు వాళ్ళ మీద కేసులు నిర్ధారణ అయ్యి శిక్ష పడింది. ఏదో రకంగా తప్పుకోవడం కోసం ఇప్పుడు ప్రత్యక్షంగా బీజేపీలో చేరకుండా పరోక్షంగా సహకరించే పద్ధతి ఒకటి ఉంది. దాన్ని కూడా అవలంబించవచ్చు. ఒకటి, నేను హాస్పిటల్లో ఉన్నా, నాకు ఆరోగ్యం సహకరించట్లేదని ఎగ్గొట్టడం, అదొకటి. దీన్ని ముందుగానే పర్మిషన్ తీసుకుంటారు ఆ పార్టీ వాళ్ళు. 2, కావాలనే గైరు హాజరవుతారు. విప్పు జారీ చేసినా హాజరు కారు. అప్పుడేంటి? సభ్యుడిగా అనర్హత ప్రకటిస్తారు. ఓకే, అనర్హత ప్రకటిస్తే సభ్యత్వం కోల్పోయినా ఆ పార్టీ వాళ్ళని అది ఖాళీ పడితే మళ్ళీ ఎన్నికలు జరిగితే వాళ్ళు వెళ్ళి మళ్ళీ బీజేపీలో పోటీ చేసి గెలిచి వచ్చేస్తారు. లోక్సభకు వచ్చి వాళ్ళ పార్టీ జారీ చేసిన విప్పుకి వ్యతిరేకంగా ఓటు వేసి ఈ 2/3 మెజారిటీ వచ్చే విధంగా, జమిలీ ఎన్నికలు జరిగే విధంగా సహకరించవచ్చు. అప్పుడు ఏంటి? దానికేంటి? ఈయన వ్యతిరేకంగా ఓటేశాడు, అనర్హత వేయండి అని స్పీకర్కి విజ్ఞప్తి చేస్తారు. ఓకే, అనర్హత వేటు పడుతుంది. ఏమవుతుంది? అది అనర్హత వేటు పడగానే ఖాళీ ప్రకటిస్తారు, మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఆయన సొంత పార్టీ నుంచి వీడి బీజేపీ తరఫున ఎన్నికవుతాడు. కనుక ఓటు విప్పును ధిక్కరించి వేసిన ఓటు చెల్లుతుంది. కానీ ఓటు వేసిన ఆ లోక్సభ సభ్యుడి యొక్క సభ్యత్వం పోతుంది నియమ నిబంధనల ప్రకారం. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా 362 రావటం అనేది తథ్యం. 2/3 మెజారిటీ వస్తుంది. ఇంకోటి కూడా ఉంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే 543లో 2/3 అనుకుంటున్నారు. కాదు, ఆ రోజు ప్రత్యేకంగా ఈ జమిలీ ఎన్నికల బిల్లు జరిగినప్పుడు ఓటింగ్ జరిగే ప్రక్రియలో ఆ రోజు ఆ లోక్సభలో ఉన్న వారిలో 2/3 ఒకసారి ఓటింగ్ ప్రారంభించిన తర్వాత గేట్లు మూసేస్తారు. ఎవరైనా బయటికి వెళ్తే వాళ్ళని రానివ్వరు కూడా. కనుక చాలామంది గైరు హాజరయ్యే అవకాశం ఉంది. ఉద్దేశపూర్వకంగా అవుతారా, లేదు సహకరించడానికి అవుతారా? కనుక 543 మంది ఆ రోజు హాజరవుతారని నమ్మకం లేదు. అయినా అమిత్ షాజీ ఆయన వ్యూహం 362 మంది 2/3 మెజారిటీ ఉండేలా వ్యూహరచన చేస్తారు. రాజకీయాల్లో ఈ రోజున నేర చరిత్రను లోక్సభలో సామధాన భేద దండోపాయాలు పనిచేస్తాయి. ఎందుకంటే ఈ రోజున ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, డైమండ్ని డైమండ్తోనే కట్ చేయాలి. ఆ రోజు వాజ్పేయి గారు ఒక్క ఓటుతో ఓడిపోయారు. మరి ఆ రోజున వాజ్పేయి గారు తీసుకున్న నిర్ణయం దేశ ప్రయోజనాలకు భంగం కలిగినాయి. ఇప్పుడు పివి నరసింహారావు గారు ఉన్నారు. ఆయనకేం మెజారిటీ ఉండి నడిపారా? మెజారిటీ లేకపోయినా ఏదో రకంగా కొంతమందిని కట్టుకుని అట్నుంచి ఇటు తప్పించి కొంతమంది లోక్సభ సభ్యులకు వాళ్ళను మభ్యపెట్టి ప్రభుత్వం నడిపారు. పివి గారి విధానం కరెక్టు, ఎవరైనా అదే చెప్తారు. వాజ్పేయి గారు నీతి, నిజాయితీ, ధర్మం అని చెప్పి ఆయన ఒక్క ఓటు కోసం ఆయన ప్రభుత్వమే రద్దయ్యే పరిస్థితి రావటం దేశానికి మంచిది కాదు. పదే ఎన్నికలు రావటం దేశ ప్రజలకు నష్టం. అందువల్ల లోక్సభలో ఈ బిల్లు, జమిలీ ఎన్నికల బిల్లు గట్టెక్కటం గ్యారంటీ. ఇక రాజ్యసభకు వస్తే అక్కడ ఉండేది 240 మంది. దీంట్లో కూడా ప్రబుద్ధులు
240లో 88 మంది రాజ్యసభ సభ్యులు నేరచరితులే. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి బలం 135 ఉంది. ఇక్కడ ఈ 135కి అదనంగా ఒక 20 మంది గోడ మీద పిల్లి ఎటు కాదన్నారు. అటు ఎన్డీఏ కాదు, ఇటు కాంగ్రెస్ కూటమి కాదు, మేము తటస్థులు అన్నారు. ఆ తటస్థుల బ్యాచ్ అంతా కూడా రేపు జమిలీ ఎన్నికలకు అనుకూలంగా రాజ్యసభలో ఓటైపోతూ ఉన్నారు. అవి ఎవరు? వైఎస్ఆర్సీపీ. వాళ్ళు లోక్సభలో ఉన్న 4 బిల్లుకి అనుకూలంగా జమిలీ ఎన్నికలు కావాలని మద్దతు ఇవ్వబోతూ ఉన్నారు. రాజ్యసభలో 8 మంది ఉన్నారు. అంటే రాజ్యసభలో 8 మంది, లోక్సభలో 4 కూడా బిల్లుకు అనుకూలంగా మద్దతు ఇస్తామని వాళ్ళు ప్రకటించేశారు. మిథున్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అధికారికంగా మేము ప్రభుత్వ బిల్లు గట్టెక్కేలా సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఇక రాజ్యసభలో ఉన్న 20 మంది తటస్థులు, గోడ మీద పిల్లి వాటంలో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఆ బీఆర్ఎస్ వాళ్ళకు ఒక 5 ఉన్నాయి. వాళ్ళు కూడా మేము బిల్లుకు మద్దతు ఇస్తామంటున్నారు. అంటే ఈ వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ వీళ్ళంతా ఇచ్చి ఇతరులు కూడా. ఇంకోటి ఏంటంటే విశేషం, ఇప్పుడు మనం ప్రస్తుతం 47 రాజకీయ పార్టీలు ఉన్నాయి భారతదేశంలో, గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలు. వాటిలో 32 మంది బిల్లుకి సమర్థిస్తున్నారు, మాకు జమిలీ ఎన్నికలు కావాలంటున్నారు. ఒక 15 పార్టీలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ కూటమిలో ఉండే వాళ్ళ వితండవాదము, మొండివాదముతో 15 పార్టీలు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయి. మిగతా అందరూ కూడా బిల్లు జమిలీ ఎన్నికలు కావాలంటున్నారు. కనుక రాజ్యసభలో అక్కడ కావలసిన మద్దతు 160, ఇప్పటికే 135 మంది ఉన్నారు. ఈ వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ ఇలాంటి పార్టీలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కలిపి రాజ్యసభలో అతి సులువుగా, సునాయాసంగా గట్టెక్కడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే లోక్సభ సీట్లు కూడా పెరుగుతాయా అని ఒక అనుమానం. అది కూడా ఒక ప్రతిపాదన ఉంది. పెద్ద పార్లమెంటు భవనం ఎక్కువ సీట్లు పెట్టి కట్టారు. ఇప్పుడు పార్లమెంట్లో 543 ఉన్నాయి. మరో 210 సీట్లు పెంచాలనే ఆలోచన ఉంది. ఆ పెంచితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4-5 ఎంపీ సీట్లు పెరుగుతాయి, తెలంగాణలో ఒక 2-3 పెరుగుతాయి. ఇవి కూడా మళ్ళీ చట్టం ద్వారా 2/3 ఈ రాజ్యాంగ సవరణ ద్వారా జరగాలి. ఇది 2వ దశలో జరుగుతుంది. ఈ 210, 543 కలిపితే 753 లోక్సభ సభ్యులు కాబోతున్నారు. ఎందుకు తొందరపడి ఈ మొదటి సంవత్సరంలోనే ఈ బిల్లు ప్రవేశపెడుతున్నారంటే 2029లో అది చాలా కీలకమైన ఎన్నిక. ఎందుకంటే 2029కి నియోజకవర్గాలు భారతదేశం అంతా కూడా పునర్విభజన జరగాలి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే ఈ పునర్విభజనతో పాటు ఆంధ్రప్రదేశ్లో 50 సీట్లు పెరుగుతున్నాయి. 175లో 225 అవుతాయి. తెలంగాణలో 119లో 153 అవుతాయి. 34 పెరుగుతున్నాయి. మళ్ళీ దీంట్లో ఎస్సీ, ఎస్టీ అవి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉన్న సీట్లు మారిపోతాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారం ప్రతి లోక్సభలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు అదనంగా మరో 2 సెగ్మెంట్లు ఏర్పడతాయి. కొత్త పార్లమెంటు సీట్లు వస్తే అప్పుడు ఎలా ఉంటుందనేది మనం ఆలోచించాలి. దీన్ని 2వ దశలో ప్రవేశపెడతారు. 2029లో మరో కీలకమైన నిర్ణయం, ఈ మహిళా రిజర్వేషన్లు 3వ వంతు సీట్లు మహిళలకు కేటాయించబోతున్నారు. అన్ని చట్టసభల్లో కూడా 3వ వంతు, శాసనసభలో, లోక్సభలో అన్ని చట్టసభల్లో 3వ వంతు ప్రవేశపెట్టడం అదొక కీలకమైన సంస్కరణ. అందువల్ల 2025లోనే ఈ బిల్లులు పాస్ చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఈ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఇవన్నీ చేయటం సాధ్యం కాదు. అందువల్ల ఈ జమిలీ ఎన్నికలు జరిగినప్పుడు మరొక ఇబ్బంది, కొంతమందికి కాలపరిమితి తగ్గిపోతూ ఉంది, కొన్ని రాష్ట్రాలకి పోతుంది, ఏం చేయలేం. కొంతమందికి పెరుగుతుంది. తెలంగాణకి నవంబర్ 2028కి కాలపరిమితి అయిపోతుంది. ఇంకా 6 నెలలు మిగిలింది. ఈ 6 నెలలు ఏం చేయబోతున్నారు? దాన్ని లోక్సభ, రాజ్యసభ వాళ్ళు ఏం ప్రవేశపెడితే, ఒకటేమో రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం ఉంది, రెండోదేమో మామూలుగా అధికారంతో కొనసాగండి అని చెప్పచ్చు, మూడోది ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, మీరు విధాన నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడపండి అనొచ్చు. ఏదైనా నిర్ణయం అనేది కేబినెట్ ముందు ప్రతిపాదిస్తుంది, ఉభయ సభల్లో ఆమోదం పొందాలి.
కనుక కొన్ని రాష్ట్రాల యొక్క ప్రభుత్వ కాల పరిమితి తగ్గుతుంది, కొన్నిటికి పెరుగుతుంది. అన్నిటికీ సెంటర్ పోల్ లాగా లోక్సభని ప్రామాణికంగా తీసుకుంటారు. ఓటు వేసేది స్వచ్ఛందంగా వేయాలి, వాళ్ళ ఓటును అమ్ముకోకూడదు, డబ్బులు తీసుకోకూడదు. ఆ మందు సీసా ఏంటి, ఒక్కరోజు ఇస్తే ఏమవుతుంది, ఒక సీసా ఇస్తే ఏమవుతుంది? వాళ్ళు మన 5 సంవత్సరాలు మనల్ని జలగల్లా పీల్చుకుని ఈరోజు దేశం అధోగతి పాలవటానికి కారణమే ఈ అవినీతి రాజకీయ నాయకులని గమనించి మనము ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లాలంటే నేరచరితులైన వారు ఎవ్వరూ చట్టసభల్లోకి ప్రవేశించకుండా ఓటర్లు జాగృతమవ్వాల్సిన అవసరం ఉంది. 6 ఎవ్వరు ఏమన్నా చెమిలి ఎన్నికల బిల్లు ఉభయ సభల్లో పాస్ అవటం అనేది తథ్యం. చాణక్యుడు అమిత్ షా దెబ్బ పడిందంటే అంతే సంగతులు. కనుక నైతిక విలువలు లేని అవినీతి రాజకీయ పార్టీలు చట్టసభల్లో ప్రసంగించే హక్కు లేదని వాళ్ళు గమనించాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.